అందరికీ, నా పేరు ట్వింకిల్. ఈరోజు మనం ట్రీ డ్రాయింగ్ నేర్చుకోబోతున్నాం. మా అక్క నాకు ట్రీ డ్రాయింగ్ నేర్పిస్తుంది. మీరు కూడా నేర్చుకుంటారా నాతో పాటు? 1 నెంబర్ని డ్రా చేయండి. మీకు 1 రాయడం వచ్చా? రాకపోతే పర్లేదు, ఇందులో చూడండి. బట్ మనం ఇప్పుడు డ్రాయింగ్ గీస్తున్నాం కాబట్టి స్ట్రీట్ లైన్స్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వాడితే చాలు. పైన 1ని ఎరేస్ చేసుకొని కొంచెం కర్వ్ లైన్ గీయండి. దాని తర్వాత ఇంకొక స్ట్రీట్ లైన్ డ్రా చేసుకోవాలి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే ఇంకో వైపు కూడా కర్వ్ లైన్ గీయాలి. ఇప్పుడు మనం కర్వ్ లైన్స్ గీయడం నేర్చుకున్నాం అండ్ స్ట్రీట్ లైన్ గీయడం నేర్చుకున్నాం. ఇవేదో హ్యాండ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ కర్వ్ లైన్స్ని జాయిన్ చేసుకుంటూ ఒక స్ట్రక్చర్ని గీస్తున్నాం. అదేంటంటే ట్రీ యొక్క పైన భాగం, కింద భాగంలో మనం వేవ్ లైన్స్ డ్రా చేసాం. ట్రీ అయిపోయింది కదా చాలా ఈజీగా. మళ్ళీ ఒకసారి మళ్ళీ గీద్దామా? కర్వ్ లైన్ గీసుకున్న తర్వాత పైనుంచి కిందకి స్ట్రైట్ లైన్, సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇలాగే డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్వ్ లైన్స్ని జాయిన్ చేసుకుంటూ ట్రీ యొక్క అవుట్లైన్ని గీసుకున్నాం. అప్పర్ పార్ట్ని, లోవర్ పార్ట్లో చాలా సింపుల్గా వేవ్ లైన్స్ ఇస్తున్నాం. మళ్ళీ ఒకసారి లెఫ్ట్ టు రైట్ upward direction, up to downwards straight line, again straight line, left to right curve. Let's draw whole diagram once again. Curve line, straight line downwards, curve line right to left and straight line downwards. Draw the curve lines like a head and 2 more wave lines for bottom. ఇప్పుడు మనం గీద్దాం. ఇంకొక ఫ్రెష్ పేపర్ మీద ట్రై చేయండి, నేను మీకోసం వెయిట్ చేస్తాను. ఫస్ట్ మనం ఇలాగా కర్వ్ లైన్ గీసుకుందాం. గీసారా? దాని తర్వాత పైనుంచి కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్, డౌన్వర్డ్ డైరెక్షన్. నేను వెయిట్ చేస్తున్నా. మళ్ళీ రైట్ టు లెఫ్ట్ కర్వ్ లైన్, అగైన్ టాప్ టు డౌన్వర్డ్ స్ట్రైట్ లైన్. మనం కనెక్ట్ చేసుకొని డ్రా చేయాలి. స్క్రీన్ మీద ఒకసారి చూడండి, సేమ్ ఇలాగా. గీసారా? అందరు గీస్తున్నారు కదా? ఎస్, కరెక్ట్, అలాగే గీయాలి. కింద కర్వ్ లైన్స్, రూట్స్ అండ్ సాయిల్ చూపించడానికి. ఓకే, నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ది ట్రీ ఈస్ బ్రాంచెస్. దూరం నుంచి చూస్తే ట్రీ ఎలా కనిపిస్తుంది? ఇలా కదా. నౌ fill the colors with your color, whatever you have, crayons or pencil colors, but not the sketch pens. Remember this, do not use sketch pens. Which color to choose next? Orange? No. Pink? No. Red? No.
ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్రౌన్. ఎస్, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వెరీ గుడ్. మనం ఇలాగా ఫిల్ చేసేసుకోవాలి. అండ్ వాట్ అబౌట్ ది సాయిల్? కింద సాయిల్ కూడా కలర్ వేయాలి కదా. వెరీ గుడ్, ప్రాక్టీస్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక డ్రాయింగ్ని గీద్దాం. అందులోకి షేడింగ్ ఇవ్వడం మర్చిపోవద్దు. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా షేడింగ్ కంపల్సరీగా ఇవ్వండి. దానివల్ల మీ డ్రాయింగ్ ఇంకా అందంగా కనిపిస్తుంది. రోజు డ్రాయింగ్ నేర్చుకోండి నాతో పాటు. అండ్ నచ్చితే నాకు లైక్ చేయండి. ఇంకొక డ్రాయింగ్ మళ్ళీ త్వరలో గీద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యాపీ లర్నింగ్.